Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రండి వెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదువుదాం. 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనములు. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. హల్లెలూయా. విశ్రాంతి దినమున గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా, అంటే శనివారం గడిచిపోయి ఆదివారం తెల్లవారుచుండగా, ఆ రాత్రి తెల్లవారుతున్నప్పుడు ఏం జరిగిందట? ఇది ఎప్పటిది? యేసు ప్రభును సిలువ వేసి సమాధిలో ఉంచిన తర్వాత జరుగుతున్న సంగతి. మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడడానికి వచ్చారట. ఇది మనందరికీ తెలిసిన వాక్య భాగమే కదా. సో త్వరగా ముందుకు వెళ్దాం. ఇదిగో, ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద ఏం చేశారు? కూర్చున్నారు. రాయి మీద ఎవరు కూర్చున్నారట? దూత కూర్చుందట. ఇక చూడండి, ఆ దూత స్వరూపం ఇలా ఉన్నదట. ఈ స్త్రీలు దీని అంతటినీ కూడా చూస్తున్నారు. అక్కడ ఉన్న కావలి వారు వణికి చచ్చిన వారి వలె అయ్యారట. ఇంకేం జరుగుతుందో కూడా మనం చూద్దాం. దూత ఆ స్త్రీలను చూచి ఒక మాట చెప్తున్నారు. ఏమనంటే 5వ వచనం చూడండి. మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఒకసారి ఆలోచించండి. యేసుకి తెలుసు, పరిశుద్ధాత్మునికి తెలుసు, మరి దూతకి ఎలా తెలుసు? ఈ దూత రాయి పొర్లించడానికి వచ్చిన దూత. రాయి పొర్లించి దాని మీద కూడా కూర్చున్నారు. నేనేమంటున్నా తెలుసా? చాలాసార్లు మన చుట్టూ పంపబడిన దూతలు ఉంటారు, మనమే చూడం. కానీ మనం ఎవరో, మనం ఏం వెతుకుతున్నామో, మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఏం ఆశపడుతున్నామో ఆ దూతలకి తెలుసు. ఎందుకంటే వారు పంపబడిన దూతలు గనుక. ఆమేనని చెప్పరే? హల్లెలూయా. చూడండి, ఒక పని నిమిత్తం దేవుడు పంపించేటప్పుడు మోషే కాలంలో కూడా నీవు వెళ్ళు, నీ ముందు నా దూతను పంపిస్తానన్నారు. నీకు ముందుగా నా దూతలు వెళ్తారని చెప్పారు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నమ్మండి, ప్రతి పనికి ఆయన దూతల్ని అసైన్ చేశారు. ఆ రాయి పొర్లించడం ఒక మనిషి వలన సాధ్యం కాదేమో, అందుకే దేవుడు దూతల్ని పంపిస్తారు. అంతేకాదు, ఎలాగైతే ఆ రాయి పొర్లించి ఆ రాతి మీద ఆ దూత కూర్చున్నదో ఎగ్జాక్ట్గా అలాగనే నీ నుంచి తొలగింపబడిన వాటి మీద ఆ దూత ఉంటారండి. మనకు కనపడకపోవచ్చు, కానీ ఒక దినం మనం అవన్నీ చూస్తాం. కాకపోతే మనం వెనక్కి వచ్చి మళ్ళీ రెక్టిఫై చేసుకోలేము.
హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ? ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఆ దూతకి తెలుసు ఆ స్త్రీలు ఎందుకు వచ్చారో. ఎగ్జాక్ట్గా అలాగనే దేవుడు అసైన్ చేసి పంపించిన వారికి తెలుసు అక్కడ ఏమేం జరుగుతున్నాయో. మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం, నేను ఏం జరుగుతున్నా నాకే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు నా బాధ అని. లేదు, దేవుడు పంపించిన దూతలకి తెలుసు. నీకు అసైన్ చేయబడి నీతో కలిసి సహాయపడుతున్న దూతలకి తెలుసు ఏమి జరుగుతుందో. ప్రార్థన చేయండి ఇక్కడ ఆగి ఒకరు. స్తోత్రం రాజా. అవును ప్రభువా నా తండ్రి, మా చుట్టూ నా ప్రభువా నాయన అనేక పనులు చెయ్యటానికి మీ అసైన్మెంట్ తీసుకొని ప్రభువా మా వలన కాని కొన్ని రాళ్లను పొర్లించటానికి మీరు మీ దూతల్ని పంపుతారు అని మరి ఒక మారు మీరు మాకు ఈ తెల్లవారుజామున జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రం. ఆ ఆదివారం తెల్లవారుజామున ఆ బలహీనమైనటువంటి స్త్రీలు నిజముగా క్రీస్తును వెతుకుతున్నారు అని నాయన తన పంపబడినటువంటి తన పని ఏంటో తనకు తెలిసిన స్పష్టతతో వచ్చిన దూతను చూపిస్తూ నా తండ్రి ఇదిగో ఇప్పుడు మా చుట్టూ కూడా తండ్రి అయా కొన్ని పనులు చెయ్యటానికి నా తండ్రి మీరు మీ దూతల్ని పంపారు అని వారు ఆ పనిలో ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్న దైవమా మీకు స్తోత్రం తండ్రి. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అన్నటువంటి నిరుత్సాహము నైనా ఎదుగో కన్ఫ్యూజన్ మా చుట్టూ అలుముకున్నప్పుడు తండ్రి పంపబడిన వారికి ఇవ్వబడినటువంటి పనిని ఎరిగి ఆ పనిలోనే ఉన్నారు అన్నటువంటి నిశ్చయతను మాకు కలుగ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అట్టి మా మనోనేత్రమును అట్టి చూచుటకు మా మనోనేత్రములను తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా మేము చూచినను చూడకపోయినను గ్రహించినను గ్రహించకపోయినను మా చుట్టూ మీరు పంపిన వారు అయా పంపబడినటువంటి ఆ పనులన్నీ చేస్తున్నారని నిశ్చయత కలిగి ఉండు కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం. అధ్యాయం 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. హల్లెలూయా. త్రోవలో నిన్నేం చేస్తారంటున్నారు? కాపాడటానికి. నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించడానికి ఒక దూతను ముందుగా పంపిస్తున్నా. హల్లెలూయా. దేవుడు అసైన్ చేసిన పని ఉందా? ఆయన దానిని చేసి ముగించుటకు తన దూతలను కూడా అసైన్ చేస్తున్నారు. ఆయన పంపిస్తున్న స్థలమునకు నిన్ను రప్పించడానికి కూడా ఆయన దూతను ముందుగా పంపిస్తున్నారట. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా లోకంలో నుండి వేరుపడి ఆజ్ఞల మార్గంలోనికి వెళుతూ చేరవలసిన గమ్యానికి చేరుతున్న అనుభవం ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా అలాగనే ప్రతి ఒక్కరి జీవితంలో ఇలా దూతలు అసైన్ చేయబడ్డారు. ఆమెన్. చూడండి, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం మొదటి నుండి చదవండి. ఎక్కడి వరకు చదువుతారంటే 3 వరకు చదవండి. 9వ అధ్యాయం మొదటి 3 వచనములు. ఇజ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను
ఆకాశమంటు ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకొనుటకై నేడు నీవు యోర్దానును దాటబోవుచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు. వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయుల ఎదుట ఎవరు నిలువగలరు అను మాట నీవు వింటివి కదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటిపోవుచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసెదవు. హల్లెలూయా. ఇంతకు ముందు చెప్పిన మాట ఏంటి? నీవు వెళ్ళవలసిన త్రోవలో నీకు ముందుగా దూతను పంపిస్తున్నానన్నారు. నిన్ను కాపాడడానికి ఆ దూత ఉంటారు. కానీ ఇప్పుడు పోరాటం లెవెల్ పెరిగింది. చెప్పండి, పోరాటం లెవెల్ పెరిగిందని. ఓ కమాన్, క్లెయిమ్ చేయండి అమ్మా. పోరాటం లెవెల్ పెరిగింది కదా. సో ప్రొటెక్షన్ లెవెల్ కూడా పెరిగింది. పోరాటంలో ఉన్నవారు ఆమెను చెప్పకుండా ఉండలేరు. దయచేసి అర్థం చేసుకోండి. ఇశ్రాయేలు వినుము, నీకంటే బలము గల జనములను, అండర్లైన్ చేయండి మాటల్ని, ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. హల్లెలూయా. నువ్వు స్వాధీనపరచుకునే స్థలములు ఎటువంటివి, ఆ పట్టణాలు ఎటువంటివి అంటే, ఇదిగో నీకంటే గొప్ప బలము గల జనములు. నీకంటే తక్కువని నువ్వు స్వాధీనపరచుకోవడానికి నీ బలం చాలు. కానీ నీకంటే బలము కలిగిన జనములను నువ్వు స్వాధీనపరచుకోవాలి అంటే వారికంటే బలము కలిగిన వాడు కావాలి. నీ బలము చాలదు, కానీ నీలో బలవంతుడుగా బలమును నింపుతున్నవాడు యెహోవాయే. అది నువ్వు ఎలా గుర్తుపడతావు తెలుసా? నీకు ముందుగా ఆయన దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. రిసీవ్ చేసుకుంటున్న వారు ఇది చూడబోతున్నారు. ఆమెన్. నాకు ఎదురుగుండా గొప్ప ప్రాకారములు గల పట్టణములు ఉన్నాయి. ఈ పట్టణమును స్వాధీనపరచుకోవడం సాధ్యం కావట్లేదు అని ఎవరెవరి ముందు గొప్ప గొప్ప ఛాలెంజెస్ ఉన్నాయో వారందరూ వినండి. ఈ ప్రాకారములను పడగొట్టి ఆ పట్టణములను స్వాధీనపరచుకొనుటకు దేవుడే యెహోవాయే దహించు అగ్నే ముందు వెళ్తున్నారట. ఒక మాట చెప్పనా? దూత ముందుగా వెళ్తేనే ఆ క్రియ, ఆ కార్యం గొప్పగా ఉంటుంది. అటువంటిది యెహోవాయే పూనుకొని యెహోవాయే ముందుగా వెళ్తుంటే ఇక ఆ ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసా? ఒక మాట అర్థమవుతుందా? హల్లెలూయా. యెహోవాయే ముందు వెళ్తారట. నీకంటే గొప్ప జనం నీ ముందు కనిపిస్తున్నారు. వారు ఉన్నత దేహులు. అర్థం, నీకంటే ఎత్తులో కానీ
లావులో కానీ అన్నిట్లో కూడా వారు చాలా ఎక్కువ. అర్థం, వారు చాలా బలము గలవారని అర్థం. వారు ఒక్కసారి ఇలా కొడితే మనం పడిపోతామని అర్థం. చూడండి, దావీదు చిన్నవాడిగా ఉన్నాడు. ఫిలిస్తీయుడైన గొలియాతు ఉన్నత దేహి ఎలా ఉన్నాడండి? ఎంత బలముగా ఉన్నాడండి. కానీ దేవుని బలము చేత ఒక్క రాయి చాలు. ఎలా జరిగింది? హల్లెలూయా. అలా ఇప్పుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు, అనాకీల ఎదుట ఎవరు నిలువగలరు అను మాట నీవు వింటివి కదా. ఎందుకంటే ఆ సామెత అప్పటికే ప్రబలి ఉంది. ఈ అనాకీల ఎదుట ఎవరు నిలువగలరు? అర్థం, లోకంలో అందరికంటే కూడా గొప్ప జనముగా వీళ్ళు ఉన్నారు గనుక. ఈ నెఫీలీలు, ఈ అనాకీలు వీళ్ళంతా కూడా ఉన్నత దేహులుగాను, అంతేకాదు సూపర్ పవర్స్తో ఉండేవాళ్ళు. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? వీరి సూపర్ పవర్స్ ఎలా ఉండేవంటే, వీరు తప్పించుకోవాలనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఒక గుర్రముల మంద వెళ్ళిపోతుంది, లేకపోతే ఒక గోవుల మంద వెళ్ళిపోతుంది అనుకోండి. వీళ్ళు తప్పించుకోవాలి అనుకుంటే వీళ్ళకున్న సూపర్ పవర్స్తో వీళ్ళు కూడా ఒక గుర్రం వల్లే మారిపోగలరు. వీరు కూడా ఒక గోవు వల్లే మారిపోగలరు. వాటితో కలిసి వీళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు ఎలా వారిని పట్టుకోగలవు? మనము పాతకాలంలో కొన్ని సినిమాల్లో వాటిల్లో చూసేవాళ్ళం, గుర్తుందా? అప్పటికప్పుడే రూపం మార్చుకుంటారు. ఈ ఈ నెఫీలీలు ఇటువంటి వారికి ఇటువంటి కొన్ని సూపర్ పవర్స్ ఉండేవి. ఎందుకంటే వారు దేవుని కుమారులు అనబడుతున్న దేవదూతలకును స్త్రీలకును పుట్టిన అక్రమ సంతానం అని చెప్పాలి. సో వారికి ఈ మంత్రశక్తుల వలన కలుగుతున్న కొన్ని పవర్స్ లాంటివి కొన్ని పవర్స్ ఉండేవి. సో వీరిని పట్టుకోవడం కానీ వీరిని జయించడం కానీ కొంచెం కష్టతరంగానే ఉండేది. ఎంతమందికి అర్థమవుతుంది? స్టోరీస్ కాదు ఇవి, సత్యం. ఇటువంటి బలం కలిగిన జనమైనా సరే నువ్వు వారిని స్వాధీనపరచుకోవడానికి దేవుడు ఆ స్థలములను నీ కొరకు దేవుడు అసైన్ చేశారా? అయితే నువ్వు వెళ్ళబోతున్న స్థలమునకు ఇదిగో చాలా మెయిన్ ఘట్టమునకు వచ్చావని అర్థం. ప్రతి ఒక్కరు కూడా వారి విశ్వాస జీవితంలో మెయిన్ ఘట్టమునకు వచ్చారు. యోర్దాను వంటి ఒక మెయిన్ ఘట్టమునకు వచ్చారు. ఇక ప్రభు ఇస్తున్న వాక్యం ఏంటో తెలుసా? నువ్వు దానిని దాటబోచున్నావు. అండ్ ఇది దాటిన తర్వాత పోరాటం లెవెల్ పెరుగుతుంది. రాసి పెట్టుకోండి ఈరోజు ఒక్కొక్క మాట, నెక్స్ట్ ప్రయాణంలో ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకునే ఒక మాట చెప్పనా? యెహోవాను నమ్ముకొని ముందుకు వెళ్ళడం మాత్రమే చేయాలి. ఆమెన్. ఎందుకంటే నీ క్యాలిక్యులేషన్స్లో ఏవి సూట్ అవ్వవు, నీ క్యాలిక్యులేషన్స్లో ఏది మెజర్ అవ్వదు. నువ్వు వేస్తున్న నీ మైండ్లో ఉన్న మెజర్మెంట్కి అవేవి కూడా లెక్కకి సరిపోవు. అంత మిస్ మ్యాచ్ అయి ఉంటాయి. కానీ యెహోవాయే దహించు అగ్ని వలె ముందర దాటిపోచున్నారట. అంతేకాదు ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. వాక్యం సత్యం. హల్లెలూయా అని చెప్పరేమ్మా. ఇష్టం లేదా? జయించడం ఇష్టంగా ఉందా? ఓడిపోవడం ఇష్టంగా ఉందా? ఏంటి అసలు ఎలా ఉండాలో తెలుసా? ఒక మాట చెప్తా చూడండి. దూతల్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి మనం.
భూమిని జస్ట్ ఇంకా మూలరాయి వేస్తున్నప్పుడే దూతలందరూ జయధ్వనులు పాడేశారట. అంటే భూమి మీద జరగబోతున్న ప్రతి యుద్ధముకు జయధ్వని అప్పుడే వచ్చిందండి. ఒక ప్రవచనం నువ్వు పలుకుతున్నప్పుడు కాదు, అసలు ప్రవచనం పుట్టక ముందే జయధ్వని. ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు కాదు జయధ్వని, అసలు యుద్ధం పుట్టక ముందే జయధ్వని చేస్తున్న దూతలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లెవెల్ అర్థం అవ్వాలి, ఈ లెవెల్ అర్థం అవ్వాలి. ప్రార్థన అందుకోండి, ప్రార్థన అందుకోండి ఎవరైనా. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, మీకు స్తోత్రము రాజా. ప్రభువా తండ్రి నైనా రాబోతున్న యుద్ధమును ప్రభువా, అయా తండ్రి నా ప్రభువా, జయించిన ఆ యుద్ధమును ప్రభువా మరి యొక్క మారు మీరు మా కనుల ముందుకు తీసుకొని వస్తూ నిరీక్షణ పెంచుతున్న దైవమా నీకు స్తోత్రం తండ్రి. అయా మా ముందున్నటువంటి ప్రయాణం మా విశ్వాస జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టమని, మేము దాటవలసినటువంటి అయా మా బలముతోనూ మా శక్తితోనూ మేము దాటలేని, మేము జయించలేని, మేము పడగొట్టలేని శత్రువులు ప్రాకారములు అక్కడ ఉన్నాయని చెబుతూనే ప్రభువా, అయినను మాకంటే ముందుగా మీరు వెళ్ళి ఆ శత్రువులను నాశనము చేసి స్వాధీనపరుచుకొనుటగా పట్టణములను మీరు మాకు ఇస్తానని చెప్తున్న దైవమా మీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము తండ్రి. అయా జయ జయ ధ్వానములు చేయుచున్నాము ప్రభువా. అయా మీరు చేయబోతున్నటువంటి కార్యములకై మీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం తండ్రి. మాలో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా ఎక్కడెక్కడైతే ఈ పరిస్థితి దాటలేమేమో, ఇదిగో మేము ఓడిపోతామేమో అన్నటువంటి భయంకరమైన పరిస్థితులు మా కనుల ముందు కనపడుతూ ఉండగా, మాకంటే శత్రువు అతి బలమైన వాడిగా, ఉన్నత స్థానముగా ఉన్నవాడిగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభువా, మా బలము చాలదని, మాలో బలము నింపుతున్నటువంటి మీరు మాకన్నా ముందుగా నాయన సర్వశక్తుడైన మీరు దహించు అగ్ని వలె వెళ్తూ అన్నిటిని దహించి వేస్తూ మాకు విజయముని ఇస్తారని నమ్ముతున్నాము తండ్రి. ఈ రోజులు అనాకీయుల వలె కనపడుతున్న వారందరూ ఒకనాడు నీ అగ్నిలో కాలిపోబోతున్నారని నమ్ముతున్నాము రాజా. ఈనాడు పడద్రోయ చాలని ప్రాకారములుగా కనపడుతున్న అనేక దుర్గములన్నీ ఇదిగో పడగొట్టబోతున్నారని మేము నమ్ముతున్నాం. ఆ విజయమును క్లెయిమ్ చేసుకుంటున్నాం వ్యక్తిగత జీవితంలోను ప్రభువా. అయా ఇదిగో నా ప్రభువా, ఈ ప్రాఫిట్స్ టీమ్ పరిచర్యకు ప్రభువా మీరు ఇస్తున్నటువంటి ఈ ప్రవచన వాక్యమును మేము స్వీకరిస్తున్నాము తండ్రి. యేసు నామములో వేవేల కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు రక్తంలో ముద్ర వేస్తూ ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, దూతలు దేవుని అసైన్మెంట్ కంప్లీట్ చేయడానికి సహాయంగా నిలబడతారు. భూమికి పునాదులు వేస్తున్నప్పుడే, మూలరాతిని వేస్తున్నప్పుడే దేవుడు ఇన్వైట్ చేసిన వారిలో ప్రధానంగా ఉన్నారు దూతలు. సో దేవునికి ఏమేమి ప్రణాళికలు ఉన్నాయో ఆ ప్రణాళికల్ని నెరవేరుస్తూ ఆయన అసైన్ చేస్తున్న దూతలను పంపిస్తూ ఉంటారు. ఆమేన్. వీరు ఎంతగా అన్నిటినీ చూస్తున్నారంటే వారికి తెలుసు అండి, వారికి తెలుసు భూమి మీద ఏం జరుగుతుందో. మనం ఫిజికల్గా కనిపిస్తున్న వాటిని చూస్తున్నాం, అందుకే కృంగిపోతున్నాం. మనం పోరాడుతున్నది శరీరులతో కాదు అన్నప్పుడు
మన జయము కూడా శరీరులతో సంబంధించినది కాదు కదా. మళ్ళీ చెప్తున్నా, పోరాటమే శరీరులతో కాదన్నప్పుడు పొందుతున్న జయము కూడా శరీరులతో సంబంధించినది కాదు కదా. అందుకే ఈ పోరాటమునకు ముందుగా దేవుడు దూతలను పంపిస్తున్నారు. స్వాధీనపరచుకోవడానికి ఏమేమి దేవుడు నిర్ణయించారో వాటన్ని ఏరియాల్లో నిన్ను నిలుపుతారో అక్కడ నువ్వు స్వాధీనపరచుకోవాలి. శత్రువుని చేతికి అప్పగించినప్పుడు దాన్ని పూర్తిగా సర్వనాశనం చేయమన్నారు. వారితో నిబంధన చేసుకోవడానికి కాదు నువ్వు అక్కడ ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత మాటలు చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4:5. వచనము నుండి, నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకొనున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టెనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. మీరు లోబడ నొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకియ్యడని నీవు తెలుసుకొనవలెను. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, దాని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. చదువునాక ఇంకా చాలురా. వినండి, ఇక్కడ కొన్ని కీలకమైన విషయాలు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అటు ఎవరికి అతిశయం ఉండడానికి వీల్లేదు. అటు వెళ్ళగొట్టబడుతున్న ప్రజలకు కానీ లేదా ఇక్కడ స్వాధీనపరచుకుంటున్న వారికి కానీ ఎవరికి కూడా అతిశయం ఉండడానికి వీలు లేదు. చెప్పండి, వీలు లేదని. ఎందుకు అంటే ఆయన చెప్తున్న విషయాలు చూడండి. నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టెనని అనుకొను అంటున్నారా? అనుకొనవద్దు అంటున్నారా? అనుకోవద్దు అంటే అర్థం, నీ నీతిని బట్టి ఏది జరగట్లా. హల్లెలూయా. మన నీతిని బట్టి ఏది జరగట్లేదండి. ఇదంతా కేవలం ఆయన ప్రణాళికను బట్టి మాత్రమే జరుగుతుంది. ఆయా సమయాల్లో నువ్వు నీతి తరపున నిలబడుతున్నావు అంటే అది కృప మాత్రమే. ఎందుకంటే ఆయన నీతి ప్రకారం ఒక మాట జ్ఞాపకం చేయన, ఆయన అందరినీ రక్షింపవలనని అందరినీ కూడా అవిధేయతలో మూసిపెట్టారట. విన్నారా ఆ మాట? ఎలా చెప్పండి? అందరినీ రక్షించాలని అందరినీ అవిధేయతలో మూసిపెట్టారని చెప్పండి. చూడండి ఆ మాట చదవండి ఒకసారి. రోమాపత్రిక 11వ అధ్యాయం 32.
వచనం. అందరి ఎడల కరుణ చూపవలెనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఆమెన్. ఆమెన్. ఆయన ప్రణాళికలు మనకు అర్థం కావు. ఒకసారి చూడండి, అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. దేనికి? అందరి ఎడల కృప చూపించడానికి, అందరి ఎడల కరుణ చూపించడానికి. హల్లెలూయా. ఇప్పుడు బంధింపబడిన వారిని చూసి వ్యసనపడ్డానికి ఏమి చెప్పండి వీలు లేదు. ఇంకో మాట చెప్పనా, అవిధేయత ఎంత ఉందో అంత కరుణ ఆయన చూపిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఆయన ఉద్దేశం అందులో నుంచి బయటికి తేవాలనే. కానీ ఆయనకే కరుణ చూపించే ఆయనకే కోపం వచ్చేంత అవిధేయత కలిగి ఉన్నామనుకోండి, అంటే కరుణ చూపిన తర్వాత కూడా ఆ కరుణను నిర్లక్ష్యపరుస్తూ అవిధేయతను చూపిస్తే అది మాత్రం దేవుడు క్షమించరు. ఆయనను రుచి చూచిన తర్వాత మరలా అవిధేయతలోనికి వెళ్తున్న ఒక అనుభవం ఉంటే అది చాలా డేంజర్ జోన్. ఏదేమైనప్పటికీ కూడా చూడండి, ఇక్కడ స్వాధీనపరచుకోవడానికి ఇస్తూనే హెచ్చరిక కూడా ఇస్తున్నారు. స్వాధీనపరచుకోవడానికి అనుమతిస్తూనే హెచ్చరిక కూడా ఇస్తున్నారండి. ఎందుకంటే అది డేంజర్ జోన్ గనుక. ఒక్కసారి నా నీతిని బట్టి అనుకున్నావా, పడిపోయావు. అందుకే ముందే చెప్తున్నారు ప్రభు, ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నారు. ఇంకా చూడండి, నీవు వారి దేశమునకు వచ్చి దానిని స్వాధీనపరచుకుంటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్నారు. ఇంకా చూడండి, ఇప్పుడు బాణం మన వైపు ఎట్లా అంటే, మీరు అన్నప్పుడు ఇప్పుడు స్వాధీనపరచుకోవడానికి వెళ్తున్న వారి వైపు మీరు లోబడనొల్లని వారు. ఎవరండి? లోబడనొల్లని వారు, లోబడేవారు కాదు. అరే, లోబడనొల్లని వారి పట్లనే ఇలా ఉంటే ప్రభు, లోబడే వారినైతే ఇంకా. ఆమెన్. వింటున్నారా? ఇశ్రాయేలీయుల్ని చూపించి మీరు వారి వలె చెయ్యొద్దు అని చెప్తున్నారు అంటే ఆయన ఇంకొక లెవెల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే కదా అర్థం. ఆమెన్. గ్రహిద్దాం ఏ లెవెల్కి మనం వెళ్ళాలో ఆలోచిద్దాం. ఒక పక్కన ఇశ్రాయేలీల వలె ఉండద్దు అని చెబుతూనే ఇశ్రాయేలీలు వెళ్ళిన మార్గమును బోధిస్తూ ఇలా ఉంటుంది ప్రయాణం అని చూపిస్తూ వారిని దృష్టాంతాలుగా పెట్టారు అంటే దానిని దాటమని అర్థం. నీతి విషయానికి వస్తే మీరు శాస్త్రుల కంటేను పరిసయ్యుల కంటేను అధికమైన నీతి కలిగి ఉండాలని చెప్తున్నారు. సో దేవుడు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న చాలా ఎక్కువ అని చెప్తున్నాం. ఆమెన్. విధేయత కావచ్చు, లోబడుట కావచ్చు, అన్నీ కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్న లెవెలే వేరు. ఆమెన్. వెళ్దాం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. చూడండి,
మీరు లోబడనొల్లని వారు గనుక ఈ మంచి దేశంను స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకియ్యడని నీవు తెలుసుకొనవలెను. ఇది నా వల్లనే జరుగుతుంది, నా నీతి వల్లనే జరుగుతుంది అనుకుంటే అది కాదు. ఆయన ముందే ఇచ్చిన ట్యాగ్ లైన్, మీరు లోబడనొల్లని ప్రజలు. అది కాదు ప్రభా నేను లోబడ్డాను అనడానికి వీల్లేదు. ఆల్రెడీ వెనక్కి తిరిగి చూసుకోండి. మొత్తం చరిత్ర మొత్తం ఏంటి? అవిధేయతే. అరణ్య ప్రయాణం ఎందుకు అంట? అసలు అరణ్య ప్రయాణం ఎందుకు తెలుసా? మన హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తామో లేదో అని మన హృదయంలో ఉన్నది తెలుసుకొని ఆయన నిరూపించడానికి, శోధించడానికి. అవును, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం చదివితే అదే ఉంది చూడండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచ్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఈ 40 సంవత్సరాలు తిరిగిన కాలం దేనికి? ఆజ్ఞలు పాటిస్తావో లేదో అని శోధింపబడుటకు. హృదయం లోపల ఉన్నది ఆయన తెలుసుకోవడానికి. అంతటిని వడబోసి ఆయన చెప్తున్న మాటలండి ఇవి. మీరు లోబడ నొల్లని ప్రజలు, లోబడే వాళ్ళు కాదు. అంతేకాదు ఆయన చెప్తున్న మాట చూడండి 7వ వచనంలో, అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనుము, దానిని మరువవద్దు. ఎందుకు మర్చిపోద్దంటున్నారు? ఎక్కడైనా ఇది నా నీతి వలన అనుకునే ప్రమాదం ఉంది గనుక. వింటున్నారా? ఇంకా చూడండి, నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు, అర్థం మనం విడుదల పొందిన నాట నుండి ఈ రోజు వరకు, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా పరిశీలించుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. తిరుగుబాటు అనేది మన బ్లడ్లోనే ఉంది. హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్మల్ని నశింపజేయనంత కోపం మీ మీద తెచ్చుకొనెను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు తెలుసా? మీరు లోబడనొల్లని ప్రజలను జ్ఞాపకం చేస్తూ కేవలం ఆయన కృప ద్వారా, ఆయన కరుణ ద్వారా మాత్రమే మిమ్మల్ని ఈ మంచి దేశంలోకి స్వాధీనపరచుకోవడానికి మిమ్మల్ని ప్రవేశపెడుతున్నారని. అంతేకాదు, మీరేదో గొప్పవారని మీ ముందు ఆయన నడుస్తున్నారని కాదు, మీరేదో గొప్పవారని ఆయన మీకు ముందుగా దూతను పంపిస్తున్నారని కాదు, ఆయన దహించు అగ్నిగా ముందు వెళ్తున్నారని కాదు, ఇక్కడ హెచ్చరిస్తూనే అక్కడ స్వాధీనపరచుకోవడానికి అలౌ చేస్తున్నారు. ఆమేన్. అంటే మనం కలిగి ఉండవలసిన మనస్తత్వం ఏంటి తెలుసా? ఇది ఎటువంటిదంటే, ఒక చిన్న కుమారునితో, తిరిగి వచ్చిన చిన్న కుమారునితో తండ్రి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఎలా ఉంటుందంటే, నువ్వు ఎలా తప్పించుకొని ఇక్కడి నుంచి వెళ్ళావో, ఎలా లోకంలో తిరిగి ఏ స్థాయికి దిగజారావో, నువ్వు చేసిన తిరుగుబాటు ఎట్టిదో జ్ఞాపకం ఉంచుకో, అది మర్చిపోకు అని గనక చిన్న కుమారుడితో చెప్తే ఎలా ఉంటుందో అటువంటి మాటలండి ఇవి. అంటే ఇక ముందు ఉన్న ప్రయాణం కృతజ్ఞతతో మాత్రమే ఉండాలి. ఆమేన్.
యెహోవా గొప్ప కార్యములు చేయబోతున్నారు. అలాంటి సమయం వాటిని చూసి నువ్వు అతిశయపడకుండానట్లు ప్రభు ఇంతవరకు ఉన్న ప్రతి ప్రయాణంలోనూ మనల్ని అనొచ్చు నిమిత్తమే ప్రభు అన్నిటినీ అలౌ చేశారు. ఇదిగో ఇట్టి మనస్తత్వం కలిగి ఇక జాగ్రత్తగా అడుగులు వేద్దాం. దేవుడు యొర్దానును దాటించి బలమైన యుద్ధములు చేయించబోతున్నారు. యుద్ధం యెహోవాదే, ఆయనే వారిని పడగొట్టి, ఆయన చెప్తున్న మాట చూసారా, నీ ఎదుట వారిని కూలద్రోయును. ఆయన కూలద్రోయబోతున్నారు. కానీ సైమల్టేనియస్గా ఇంకొక హెచ్చరిక, నువ్వు ఎలాగా ఉన్నావో మర్చిపోకు. నీ ప్రయాణం ఎంత తిరుగుబాటుతో కూడిందయిందో మర్చిపోకు. నువ్వు చేసిన ప్రతి తిరుగుబాటు క్రియ మర్చిపోకు. ప్రతి అనుభవం మర్చిపోవద్దు. ఒక పక్కన హెచ్చరిక ఇస్తూనే వాత్సల్యంను కూడా చూపిస్తున్న దేవుడు. ఆమెన్. ఎంత కృప అండి. చూడండి, జాగ్రత్త జాగ్రత్త అని చెప్తాం మనం, కానీ ఏం జాగ్రత్త తీసుకోవాలో చెప్పాం. కానీ కృప కలిగిన దేవుడు ఏం జాగ్రత్త తీసుకోవాలో కూడా చెప్తున్నారు. మేలుకే. ఆమెన్. సో మొట్టమొదటిగా ఈరోజు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక అసైన్మెంట్ ఉంటుంది. ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేయడానికి మన బలం చాలదు. సో దేవుడు తన అసైన్మెంట్ కంప్లీట్ చేయడానికి, మనల్ని కాపాడడానికి ఆయన దూతను ముందుగా పంపిస్తారు. ఆయనే ఆ ముందు ఉన్న ప్రయాణంను కొనసాగింపచేస్తారు. నువ్వు నిలిచి ఉండు. ఆమెన్. మనల్ని పడగొట్టాలి అంటే బయట నుంచి ఎక్కడ ఏమీ రాకుండా ప్రొటెక్షన్ ఆల్రెడీ ఆయన పెట్టారు. నిన్ను కాపాడు నిమిత్తం దూతలు ఉన్నారు. కానీ నువ్వు పడిపోయే విధంగా నీ లోపల నుండి ఒక వాల్కెనో పెరిగి వచ్చే ప్రమాదం ఉంది. అదేదో కాదు, నీ నీతి. చూడండి, నిన్ను కాపాడి నిన్ను నడిపించడానికి నీకు ముందుగా దూత వెళ్తారు అంటే నీ చుట్టూ ప్రొటెక్షన్ ఉంది. కానీ నీ హృదయ తలంపులకు ఏ దూత కావలి ఉంది చెప్పండి? వాక్యం మాత్రమే కావలి ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యం మాత్రమే కావలి ఉంది. చూడండి, విశ్రాంతి దినం తర్వాత యేసుని వెతుకుతూ తెల్లవారుజామున వెళ్తున్నారు అంటే అది వారము ఆరంభం అని అర్థం. అది వారం అంతం కాదండి, వారం యొక్క ఆరంభం. ఆరంభము నుంచే ఆయనను వెతుకుతున్న అనుభవం. హల్లెలూయా. ఆరంభంలోనే ఆయన వెతుకుటకు కష్టతరంగా ఉందా? ఇదిగో తెల్లవారుజామునే బయలుదేరిన స్త్రీలు ఆయనను కనుగొననట్లుగా చేస్తున్న దూతలు ముందుగానే రాయిని పొర్లించారు. ఆమెన్. ఈరోజు నువ్వు వారం ఆరంభంలో ఉన్నావు. ఈరోజు ఈ మాటలు నువ్వు ఎప్పుడు వింటున్నావు? వారం ఆరంభంలో వింటున్నావు. చెప్పండి అమ్మ, వారం ఆరంభం అని. వారారంభం అని చెప్పండి. టైటిల్ కూడా ఇదే పెట్టండి, వారారంభం. విన్నారా? ఏంటి వారారంభం? చెప్పండి. వారారంభం. ఓకే, వారం ఆరంభంలోనే నువ్వు వెతకడానికి వెళ్తున్నావు. చూడండి, సమాధిని చూడవచ్చిరి. పలకండమాట. అనేక విషయములను సమాధి చేశారు.
అనేక సంగతులను మరుగుపరిచారు, అనేక సంగతులను సమాధి చేశారు, అనేక సంగతులను మరుగుపరిచారు. దేవుని నీతిని మరుగుపరిచారు, దేవుని జ్ఞానమును మరుగుపరిచారు. కమాన్, రెడీయా? ఎంతమందికి కావాలి? అయితే వాటన్నిటికీ కూడా ఒక రాయి మూసివేసి ఉంచిన స్థితి ఉంది. వాటిని మనం తొలగించలేం గనుకనే దేవుడు ముందుగా దూతను పంపించి తొలగించి ఉంచారు. నేనేమంటున్నానో తెలుసా? పునరుద్ధానపు శక్తి పొందకుండా, పునరుద్ధానుని చూడకుండా ఆపుతున్న ప్రతి వ్యతిరేకతను, ఆపుతున్న ప్రతి అబద్ధమును రాయి పొర్లించి తొలగిస్తున్న దేవుడు. ఆమేన్. మీరు నమ్మరా? ఈరోజు ఒక విషయాన్ని చూపిస్తా చూడండి. ఇదే 28వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు చదవండి. ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా వింటేనే ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో చాలా భద్రంగా, ఎవరికైనా నిద్ర వస్తుంటే లేచి నిలబడి ఏదో ఒకటి చేసి మిమ్మల్ని మీరు రేపుకొని ఈ వాక్యం వినండి. ఆమెన్. 11 నుంచి 15 వరకు చదువుదాం. మత్తయి సువార్త 28. 15 వచనములు. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యుడు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయినని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవికి బడిన ఎడల మేము అతన్ని సమ్మతి పరిచి తొందర కలగకుండా చేతుమని చెప్పి, అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. స్తోత్రం. దీనిని జాగ్రత్తగా కొంచెం పరిశీలించండి. వారు వెళ్ళుచుండగా అంటే ఏంటి? ఇదంతా జరిగిన తర్వాత, ఏది? ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నారు అని చెప్పిన తర్వాత, ఇదిగో త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని తన శిష్యులకు తెలియచేయండి అని చెప్పిన తర్వాత, అంటే వారు భయంతోనూ మహా ఆనందంతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఈ వర్తమానం తెలుప పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పి, ఇవన్నీ సంగతులు జరిగిన తర్వాత కావలి ఉన్నవారు, ఎవరు వారు? కావలి ఉన్నవారు ఈ భయపడి సచ్చిన వాళ్ళ వల్లే అయ్యారే. వాళ్ళు దూతను చూశారు. మీరు గమనిస్తున్నారా? 4వ వచనం వింటున్నారా? 4వ వచనం చూడండి. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. చెప్పండి ఆ మాట అందరం కలిసి చదువుదాం. 4వ వచనం. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. ఇలా భయపడి వణికిన వారు ఇప్పుడు చేస్తున్న మాటలు, ఇప్పుడు చేస్తున్న క్రియలు చూడండి జాగ్రత్తగా. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. హలో, ఎవరితో చెప్పారు? ఈ కావలి వారు ఎవరి సంబంధులు? యూదులా? కాదు, ప్రభుత్వ సంబంధులు. ఎవరు? సిలువ వేయించడం కూడా అందరూ కలిసి వేశారు. పిలాతు కానీ యాజకులు కానీ ఎవరో ఒక్కలే చేసిన పని కాదు ఇది. కలిసి వేశారు. ప్రజలకు భయపడి అసలు మరణం గురించి లేదా చంపడం గురించి ప్లాన్ చేయడానికి కూడా భయపడే వాళ్ళండి ప్రజలను చూసి. అటువంటి సమయం అన్ని పన్నాగాలు పన్ని అందరూ కలిసే సిలువ వేశారు.
ఇప్పుడు కావలి వారు యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళాలి? ప్రభుత్వం వారి దగ్గరికి వెళ్ళాలి, వారిని నియమించిన వారి దగ్గరికి వెళ్ళాలి. కానీ వాళ్ళు ఎవరి దగ్గరికి వస్తున్నారు? ప్రధాన యాజకుల దగ్గరికి. ప్రధాన యాజకులు ఏమని చెప్తున్నారు చూడండి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి, ఇటువంటి ఆలోచనలు చేయడానికి పెద్దలు ఉన్నారు, వింటున్నారా? ప్రధాన యాజకులు పెద్దలు కలిసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, దేనికి? ఈ సంగతిని మరుగుపరచమని. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలీదు, కానీ చూడండి, ఎంతమంది ఆపినా, ఎంతమంది మరుగుపరిచినా, ఎంతమంది ఆ జరిగిన సంగతులను మూసివేసిన, ఈరోజు నమ్మండి, వాటన్నిటిని కూడా వెలికి తీయడానికి దేవుడు ఏ దూతనైతే ఆ రోజు పంపించి రాత్రిని పొర్లించి మీద కూర్చోబెట్టారో, అదే దూతలు ముందుగా వెళ్తూ ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేస్తే ఈరోజు నిలిచి ఉండు మర్మములను దేవుడు బయటికి తీసుకుని వస్తారు. మరుగుపరచబడిన సంగతులను దేవుడు బయటికి తీసుకుని వస్తారు. పునరుద్ధానపు శక్తిని ఎవరు ఆపలేరు. ప్రధాన యాజకులు పెద్దలు అందరూ కలిసి సైనికులకు ద్రవ్యం ఇచ్చి చేసిన పనేంటో తెలుసా? మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. అబద్ధం చెప్పిస్తున్నారు. ఓ కమాన్, మీకు ఎంతమందికి అర్థమవుతుంది? పునరుద్ధానుడైన దేవుణ్ణి పునరుద్ధానపు దినమున మూసివేస్తున్నారు. రాయి దొర్లింపబడినదండి, ఆయన పునరుద్ధానుడు అయ్యాడండి, కానీ అబద్ధముల చేత వాటన్నిటిని మూసివేశారండి. అంతేకాదు, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు వచ్చి రాత్రివేళ ఎత్తుకుపోయారని అబద్ధం చెప్పమన్నారు. అంతే చూడండి, అది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతన్ని సమ్మతపరచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. ఎవరు? పెద్దలు, ప్రధాన యాజకులు. చెప్పండి అన్నమాట. పెద్దలు, ప్రధాన యాజకులు సత్యమును కప్పివేశారు. పెద్దలు, ప్రధాన యాజకులు మూసివేశారు. పునరుద్ధాన మర్మములను, పునరుద్ధాన శక్తిని మూసివేశారు. పునరుద్ధానపు దినం అనుకుంటూ ఆచార వ్యవహారాల్లో కొట్టుకుపోకు. ఇంకా జరగవలసిందేదో ఉంది, మరుగుపరచబడిందేదో ఉంది. ఒక మాట వినండి, మీరు వెళ్ళి ఈ మాటలు చెప్తున్నప్పుడు అధిపతికి మేమొచ్చి చెప్పి మీ మాటను దృఢపరిచి మీకు ఏ తొందర కలగకుండా మేము చూస్తామని నిలబడ్డారు. ఎవరు? ప్రధాన యాజకులు. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. వీళ్ళని అందుకే బోధకులుగా పెట్టారా? చెప్పండి. సత్యం కొరకు బోధకులై ఉన్నారా? సత్యమును మరుగుపరచడానికి బోధకులుగా ఉన్నారా? ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నదండి. ఇందులో రాసిన మాట మామూలు మాట కాదు తెలుసా, నిజమే. ఈ రోజుకి కూడా చాలామంది ఇదే నమ్ముతున్నారు. యూదులు కూడా ఇంకా ఇదే నమ్ముతున్నారు. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి. శిష్యులు ఆయన బాడీని ఎత్తుకుపోయారనే మాటే నమ్ముతున్నారు. నన్ను చాలా సింపుల్గా ఇందులో చిన్న ముక్కలో రాసి పెట్టారు అంతే. కానీ ఈరోజు ప్రభు ఇస్తున్న మాట ఏంటో తెలుసా? పునరుద్ధానపు దినమున, ఆదివారమున ఇస్తున్న మాట ఏంటో తెలుసా? వాళ్ళు ఏ సత్యమునైతే మూసి పెట్టడానికి ప్రయత్నం చేశారో
అది ఎంత గొప్పవారి చేత జరిగినను, అది పెద్దలైనను ప్రధాన యాజకులైనను, ఏ శక్తినైతే ఆ రోజు మూసి వేశారో, ఆ రోజు వెతుక్కుంటూ వెళ్ళిన స్త్రీలు ఎలా అయితే కనుగొన్నారో, ఈ రోజు కూడా నువ్వు వెతుక్కుంటూ తెల్లవారుజామున వెళ్తున్నావా ఓ స్త్రీ? అర్థం కేవలం స్త్రీ మాత్రమే కాదు, సంఘం అని పిలువబడుతున్న ప్రతి పురుషుడైనను స్త్రీయే. పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్న పెళ్లి కుమార్తె సంగమా, నువ్వు మరుగుపరచబడిన, అబద్ధములలో మరుగుపరచబడిన, ఎన్ని అబద్ధాలు సత్యమును మరుగుపరిచిన, ఎన్ని అబద్ధాలు ఆయన శక్తిని మరుగుపరిచిన, నువ్వు వాటి పొరలన్నిటినీ కూడా నువ్వు తీయలేవేమో, ఆయన దూతలు తీసి ఒక్కొక్క పొర మీద ఆయన దూతలు కూర్చుంటారు. నువ్వు లోపల ఉన్నదాన్ని పట్టుకుంటావు. లోపల నుంచి బయటికి ఆల్రెడీ వచ్చిన పునరుద్ధానపు శక్తి నిన్ను పరామర్శిస్తుంది. నువ్వు వెతుక్కుంటూ వెళ్ళు. ఆయనే వచ్చి ఎలా అయితే వారిని కలుసుకున్నారో అలా ఆ శక్తి, ఆ క్రియలు, ఆయన ప్లాన్స్ అన్నీ కూడా నిన్ను దర్శిస్తాయి. ఈరోజు వాక్కును రిసీవ్ చేసుకోండి, ఇది జరగబోతుంది. ఆ రోజు ఇశ్రాయేలీలతో మీకు అర్థమవుతుందా? ఆ కంపారిజన్ అర్థమవుతుందా? నువ్వు స్వాధీనపరచుకోవడానికి గొప్ప ప్రాకారాలు అడ్డంగా ఉన్నాయి. నువ్వు స్వాధీనపరచుకోవడానికి వారు ఉన్నత దేహులు. అవును, ప్రధాన యాజకులు ఉన్నత దేహులే, పెద్దలు పెద్దోళ్ళే. అబద్ధమును ప్రసిద్ధి చేసి సత్యమును మరుగుపరిచిన గొప్ప ప్రధాన యాజకులు సత్యమును మూసివేశారు. గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడే మీతో మాట్లాడును గాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అక్క.